జై తెలంగాణ. ముఖ్యంగా ఇంత పొద్దున పూట ఎంతో ఓపిక చేసుకొని వచ్చిన మా అక్క చెల్లెళ్ళందరికీ ముందుగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్న మా పటాన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారు, అదేవిధంగా గూడెం మధుసూదన్ రెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు, మా షెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ సోమరెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ గారు, అదేవిధంగా మన పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా పరమేష్ యాదవ్ గారు, తమ్ముడు పృథ్వీరాజ్ గారు, మెరాజ్ మా విద్యార్థి నాయకుడు వెంకటరెడ్డి గారు, మల్లారెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ శ్రీశైలం గారు, విష్ణువర్ధన్ గారు, సంపత్ గారు, వేదిక మీద ఉన్న విజయ్, వెంకటేష్, దేవేంద్ర యాదవ్, ఇంకా పార్టీ సీనియర్ నాయకులు, అందరూ ఏమనుకోకుండా పేర్లు చెప్పలేదని, వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా మా చిట్కుల్ అన్నాదమ్ములకు అక్కా చెల్లెలందరికీ పేరు పేరు నమస్కారం. ఎల్లుండి 11వ తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి. మనం ఓటు ఎవరికి వేయాలి? అన్నం పెట్టిన వాళ్ళకి వేద్దామా, సున్నం పెట్టిన వాళ్ళకి వేద్దామా? ఇవాళ నేను వస్తున్నా అని 7 పాయలకు తోలిచ్చిరట. 7 పాయలకు తోలిచ్చినా, 7 కొండల కాడికి తోలిచ్చినా గెలిచేది న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. దాచిపెడితే నిజం దాటుతుందా? దాచిపెట్టినంత మాత్రాన జనాన్ని దాచిపెడతానో 7 పాయలకు తోలుతానో నిజం దాగుతుందా? ఎప్పుడైనా నిజం నిలకడ మీద తెలిసినా నిజమే నిలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళు అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏమైనా ఒక చిన్న పని జరిగిందా? ఏమైనా మీకు న్యాయం జరిగిందా? నేను ఒక విషయం మీకు గుర్తు చేయదలుచుకున్నా. మన తెలంగాణ తెచ్చిన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ ఎన్నో మంచి పనులు చేసింది. కేసీఆర్ గారు, అది సౌండ్ పలుకుతుందిరా బాబు, ఇక్కడ డిస్టర్బ్ చేయదు. కేసీఆర్ గారు నెలకు 2,000 పెన్షన్ ఇస్తా అంటే బరాబర్ 2,000 ఇచ్చిందా లేదా? గెలిచినాక నెలకే 2,000 ఇచ్చింది. అదేవిధంగా ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా? మీ బిడ్డ కాన్పుతో పోతే దవాఖానలో కేసీఆర్ కిట్ ఇచ్చిందా లేదా? కరోనా వస్తే నెలకు 10 కిలోల బియ్యం వచ్చినాయా లేవా? మీ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ అందిందా లేదా? సీను కొద్దిగా పోయాలి, సౌండ్ కలుగుతుంది, చూసుకోరాదు కాబట్టి కూర్చుండేందుకు. అదేవిధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు మన చిట్కుల గురించే మాట్లాడుకుందాం. కేసీఆర్ రాకముందు ఈ చిట్కుల్లో రోడ్డు కూడా చక్కగా ఉండకపో, నక్కవాకు మీద బ్రిడ్జ్ చేసినాకనే కదా చిట్కులకు కళ్ళొచ్చింది. ఇంద్రేశం కేలి బచ్చుగూడ మీదకెళ్ళి ఈ చిట్కుల దాకా డబుల్ లైన్ రోడ్ వేసినాకనే కదా మనకు కలొచ్చింది. ఎవరేసింది ఆ రోడ్డు? ఇంద్రేశంకి రోడ్డు కలిపింది ఎవరు? ఆ బ్రిడ్జి కట్టింది ఎవరు? ఊర్లో ట్యాంకులు కట్టి ఇంటింటికి నల్లబెట్టి రోజు నీళ్ళు వచ్చేటట్టు చేసింది ఎవరు? ఈ రకంగా ఎన్నో మంచి పనులు మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మరి ఈడ ఒక ఆయన పోటీ చేస్తుండు, ఆయన సంగతి మీకు తెలియదా? ఇప్పుడే మా శ్రీశైలం చెప్పిండు, ఇంట్లో ఉంటాడట, ఎవరైనా పేదోళ్ళు పోతే సామాన్యులు పోతే ఇంటిలతో లేడు పోండి అంటారట, తలుపులు పెట్టుకుంటారట. మరి ఎన్నడన్నా ఆయన చేసిన ఉద్దారకం తెలియదా? ఈడ అన్ని గవర్నమెంట్ భూములు అమ్ముకోవడం, ప్లాట్లు కబ్జాలు పెట్టడం, ఆయన బాగుపడ్డాడు తప్ప చిట్కులు ప్రజలకు బాగుపడ్డదైతే ఏమీ లేదు. చిట్కులు ప్రజలకు జరిగింది ఏం లేదు. ఆయన ఆస్తులు పెరిగినాయి, ఆయన బాగుపడ్డాడు తప్ప ఇక్కడ ప్రజలకు జరిగింది అయితే ఏమీ లేదు. పోనీ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏమన్నా ఇచ్చిండా రేవంత్ రెడ్డి? ఏమన్నాడు? 4,000 పింఛన్ ఇస్తానని గెలవంగానే అన్నాడు. మన్మడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు అన్నాడు. వచ్చినాయా 4,000? మన్మడు ఒత్తిండి ఆ కాళ్ళు? అది డోకా చేసిండు. మా మహిళలకు, అక్క చెల్లెలకు నెలకు 2,500 జీతం పడ్డట్టు బ్యాంకులు వేస్తా అన్నాడు. ఇంటింటికి బాండ్ పేపర్లు పంచిండ్రు, అవేంటి కార్డులు పంచి గ్యారంటీ కార్డులు పంచిండ్రు.
వచ్చినాయా 2500? మహిళలకు మోసం. నేను నిన్న తూపురాని పోయినా, ఓ పెంటమ్మ అని కలిసింది, నాకు ఇట్లే పోతుంటే చేయి పట్టుకున్నది. ఏందక్క అన్న, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన బిడ్డ అని 5000 ఇచ్చిండ్రు అన్నది. అయ్యో మరి అది రేవంత్ రెడ్డి అడగోలు సంపాదించిండే పంపిండేమో తీయని నేనన్నా. లేలే బిడ్డ నేను నీయదు తప్ప అంటే ఏందక్క అన్న. ఏముంది బిడ్డ, ఇప్పుడు నెలకు 2500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. గవర్నమెంట్ ఎక్కి 26 నెలలు అయింది. 26 నెలలు నెలకు 2500 ఇస్తే 65,000 రూపాయలు ఎక్కాయి. 65,000 అవుతాయి. మరి ఎన్ని వచ్చినాయి? వాడు 5,000 తెచ్చిండు బిడ్డ. ఒట్టు పెట్టుకో అన్నాడు. దేవుడా దేవుడా ఇది ఉత్తుతుంది అని మనుషులు అనుకున్నా. 5 తీసుకున్నా, ఇంకా 60 అడకరాపోరా అని చెప్పిందట. ఇంకా 60 పోరా తప్పుడు వేస్తా అన్నదట. అమ్మ పెంటక్క ఏం హుషారున్నావు అనుకున్నా. మరి మా చిక్కులు అక్క జిల్లాలో ఏమంటారు? పెంటక్క చెప్పింది బరాబరేనా? పెంటమ్మ బరాబరే చెప్పింది కదా. మరి ఆగం కావద్దు. ఇలా మనకు పేదల్ని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ చిట్కులకు 4 దిక్కుల అభివృద్ధి జరుగుతుందంటే పోయిన 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనుల వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధి జరిగింది. వాస్తవానికి కేసీఆర్ వచ్చినాక భూముల ధరలు పెరిగినాయి చిట్కుల్లా. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ధరలు లేకుండే. బీఆర్ఎస్ వచ్చినాక ఇంత 5 గుంటలో 10 గుంటలు ఉంటే బిడ్డ పెళ్లికో పిల్లల చదువులకో దేనికన్నా మీకు ఉపయోగపడేటట్టు ధరలు పెరిగితే ఇంతో లాభం అయింది మీ అందరికీ. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? మళ్ళా అంత పాతాళానికి పడిపోయింది. ఆయన తాగమైపోయింది. అరే ఎవడన్నా ఆపత్కో సంపదకో ఇంకా లగ్గం ఉందంటే కూడా ఎవడు కుదబెట్టుకుంటే కూడా వద్దుపో అంటుండు. అమ్ముదామంటే కొనేటోడు లేడు. ఆగమైపోయింది కాంగ్రెస్ వచ్చినాక. అయిందా లేదా? మొత్తం భూముల ధరలు పడిపోయినాయి. అభివృద్ధి జరగలే. 4000 పెన్షన్ బోగస్, మహాలక్ష్మి బోగస్. తులం బంగారం వచ్చిందా? ఆట పెళ్లికి కేసీఆర్ 1,00,000 పంపిండు. ఈయన అన్నాడు నేను తులం కలుపుతా అన్నాడు. ఎన్ని తులాలు వచ్చింది చిట్టులకు? వచ్చినాయట కొందరికి, రాలే. ఉంటదేనా? బంగారం రాలేగాని ధర అయితే భూముల ధరలేమో పాతాళానికి, బంగారం ధర మొత్తం ఆగమైపోయింది. ఇవాళ మీ బిడ్డ కాన్పుకు పోతే పటాన్చెరు దవాఖానలో కాన్పు చేసి కడుపు నిండి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి చిట్కుల్లో దించిపోలేమేం? కాంగ్రెస్ వచ్చినాక అది బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ మాయమైపోయింది. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. చెరువులలో చేప పిల్లలు మోసడు బంద్ అయిపోయింది. బంద్ కాలే. అదేవిధంగా గోళాలకు గొర్రె పిల్లలు బంద్ అయినాయి. దళిత బంధు బంద్ అయిపోయింది. ఏ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ మీ పిల్లల్ని అడుగుండి. స్కాలర్షిప్ పైసలు వస్తలేవు, ఫీజు రియంబర్స్మెంట్ పైసలు వస్తలేవు. పిల్లల చదువులు ఆగమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మా ముస్లింలు కనబడుతున్నారు. ఇప్పుడు రంజాన్ ఉంది 16 తారీఖు. కేసీఆర్ ఉంటే రంజాన్ తోఫా వస్తుండే. ఇప్పుడు ఉన్నదా తోఫా? తోఫా పోయింది, అన్ని పోయినాయి. కేసీఆర్ ఉండగా షాదీ ముబారక్ ఇచ్చిండు, టిమ్రీ స్కూళ్లు పెట్టిండు. అదేవిధంగా ఇమాం మోజంకు తనఖా ఇచ్చిండు. 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చిండు. కాంగ్రెస్ వచ్చినాక నా హింద్ బతుకమ్మకు చీరలు బంద్ అయినాయి, రంజాన్ కు తోఫా బంద్ అయింది. అంత మోసం. ఇవాళ ఏ కార్యక్రమం కూడా జరుగుతలేదు. అయినా కూడా చిట్కిల్లో ఓటేద్దామా? అందుకే నేను మొదలు అడిగిన, అన్నం పెట్టిన వాళ్ళకా సున్నం పెట్టిన వాళ్ళకా? ఇవాళ కేసీఆర్ ఏమో ఇంత అన్నం పెట్టిండు. కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు, 2,000 పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మంచినీళ్ళు ఇచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు, 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిండు, పండుగకు ఆదుకున్నాడు, అన్ని చేసిండు. రేవంత్ రెడ్డి 4,000 ఇస్తాను సున్నం పెట్టిండు, తులం బంగారం అని సున్నం పెట్టిండు, మహిళలకు 2,500 అని సున్నం పెట్టిండు. పెట్టలేదా అన్ని? ఆయనేమో సున్నం పెట్టిండు, అన్నం పెట్టిందేమో కేసీఆర్. ఇక కాకపోతే ఒక్కటి చేసిండు, బస్సు ఫ్రీ. బస్సు తప్ప అంత తొస్సే కదా. ఆ బస్సు కథ కూడా మీకు అర్థమైంది. మొన్న ఒక చెల్లె చెప్తుండే, ఏమున్నా సారు నేను నా భర్త ఇద్దరం బస్సు ఎక్కితే నాకు ఫ్రీ అన్నాడు. నా భర్తకు మొన్నటిదాకా 20 రూపాయల టికెట్ ఉంటే 40 చేసిండట. ఇక నాకు ఇచ్చింది ఏమున్నా సార్ 20 టికెట్ 40 చేసి భర్త దగ్గర గుంజిండు, నాకేమో 20 ఫ్రీ అన్నాడు. ఇక ఆడికాడికి అయింది సార్, నాకేమి ఇచ్చిండు అన్నాడు. అంటే భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. అంతేనా? పెరిగిందా లేదా? మీ భర్తలను అడగండి. టికెట్ ధర పెరిగిందా లేదా? డబుల్ అయిందా లేదా? సో ఆ రకంగా
అందరినీ మోసం చేసిండ్రు. మరి నేను మీ చిట్కులను మంచి అభ్యర్థులు, మా తమ్ముడు శ్రీశైలం మాజీ ఎంపీపీగా పనిచేసిండు, మంచి నాయకుడు తమ్ముడు శ్రీశైలంను, అదేవిధంగా 4వ వార్డు నుంచి శ్రీశైలం యాదవ్ గారిని, 8వ వార్డు నుంచి సబితా రాములు యాదవ్ గారిని, 6వ వార్డు నుంచి బ్యాగరి వెంకటేష్ గారిని, 5వ వార్డు నుంచి డప్పు పుణ్యవతి గారిని, 7వ వార్డు నుంచి తలారి ఆంజనేయులు గారిని, 9వ వార్డు నుంచి మన్నె వసంత గారిని కారు గుర్తు మీద ఓటేసి దీవించండి. తప్పకుండా మీ గ్రామ అభివృద్ధికి మీ కార్యక్రమాలు ఏమున్నా కూడా చేయిస్తా. మిగతా వాళ్ళకు కూడా అందరికీ సంధాయించి చెప్పి ఈ గ్రామ అభివృద్ధికి కారు గుర్తు మీద ఓటేయాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకి